పూర్తి చేశానమ్మా. సంపూర్ణ ఆయుష్ని నా భర్తకి ప్రసాదించు తల్లి. ఏ చామంతి, ఏం చేస్తున్నావే? నేనేం చేస్తున్నాను? మాట్లాడకు. నువ్వు దారాలు కట్టడం నేను చూడలేదనుకున్నావా? నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? పెళ్ళైన వాళ్ళు చేయాల్సిన పని నువ్వెందుకు చేస్తున్నావు? అంటే నీకు పెళ్ళైపోయిందా? మాట్లాడు. చెప్తావా లేకపోతే అత్తయ్యకి వెళ్ళి చెప్పనా? ఇప్పుడు ఏమైందని గోల చేస్తున్నావు? గోలా? చిన్న విషయమా ఇది? పెళ్ళైన వాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తుంటే అడగకుండా ఎలా ఉంటాను? చెప్పు, ఎందుకు చేస్తున్నావు? ఏం చెప్పాలి? ఇది పెళ్ళైన వాళ్ళే ఏం చేయాల్సిన అవసరం లేదు. పెళ్ళైన వాళ్ళు చేస్తే భర్త దీర్ఘాయుష్తో ఉంటారు. పెళ్లి కాని అమ్మాయి చేస్తే మంచి భర్త వస్తాడని నమ్మకం. అందుకే చేస్తారు. అది నీకు తెలీదు. తెలియకుండా ఇలా మాట్లాడేస్తున్నావు. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? నమ్మకం కలగట్లేదా? సరే చెప్పు, వెళ్ళి మీ అత్తయ్యతో చెప్పు. నువ్వే నా అక్కవని నేను కూడా చెప్పేస్తాను. ఏంటే ప్రతిదానికి అక్కడికే వెళ్తావు? నేనిప్పుడు నమ్మకం కలగలేదని నీకు చెప్పానా? ఇది నాకు తెలియదు కదా, అందుకే అడిగాను. అనుమానంతో కాదు. అంతే కదా? అనుమానం తీరిందా? ఇంకేం లేదు కదా? ఇంకే అనుమానం లేదు. ఇది మంచి భర్త రావాలని నువ్వు చేసావు, నాకు అర్థమైంది. పద. ఇంకేమైనా కావాలా? ఏమైనా అవసరం ఉంటే అడుగుతాను బాబు. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః, మహాసరస్వత్యై నమః, శ్రీమన్మహాగణాధిపతే నమః. అమ్మా, మీ కోడలు గారేరండి, పూజ మొదలు పెడదాం. తనకి భక్తి ఎక్కువ అండి. ఎక్కడ దేవుడు కనబడ్డా దండం పెట్టుకుంటూ ఉంటుంది. నేను తీసుకొస్తాను. అలాగే. వచ్చేసాను సార్. మీరు చెప్పింది నిజమే సార్. చుట్టుపక్కన విగ్రహం ఉంటే మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేసి వస్తున్నాను. ఎందుకు రోజా? మీరు నిండు నూరేళ్ళు బాగుండడం కోసం సార్. అమ్మా కూర్చోండి అమ్మా. సౌభాగ్యలక్ష్మి పూజను మొదలు పెడదాం. రా కూర్చో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, లక్ష్మీ గణాధిపతే నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः, గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. స్యాం హిరణ్యం ఇందేయం గామిశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుహృతాం. కాం సంస్కృతాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఓం కాంతాయై నమః. ఓం శివసంధాత్రే నమః. ఓం శ్రీ పద్మాయై నమః. ఓం శ్రీతమందారాయై నమః. ఓం సిద్ధిదాయై నమః. ఓం సిద్ధరూపిణ్యై నమః. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః. ఓం దారిద్ర్య. అమ్మా, ఈ కంకణాలు కట్టుకోండి. హరి ఓం
కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారేతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామేవ పఫ్ఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోదవిల్వ తస్య ఫలాని తప్సానుదంతు వాయాంతర్యాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిస్మణినా సహ ప్రాదుర్భూతో అస్మిరాశ్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం న్యాసామ్యహం. ఓం సౌభాగ్యలక్ష్మీ దేవతాయై నమో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దాద. అమ్మా అందరూ హారతి తీసుకోండి. బాబు మీరు హారతి తీసుకుని అందరికీ చూపించండి. ప్రేమ్ బాబులో ఇంకా ఏ భావన కలగటం లేదు. నా మెడలో తాళిని కట్టినట్టు నేను భావిస్తున్నాను తప్ప ప్రేమ్ బాబు భావించడం లేదు. నాకే నా అమ్మ ఇవన్నీ. ఆయన ద్వారా నాకు లీల జరిగేటట్టు చూపించమ్మా. నాయన గర్భగుడిలో కుంకుమ తీసుకుని వచ్చి మీ తండ్రి గారికి అన్నగారికి ఇవ్వు, మంగళసూత్రాలకు పెడతారు. అక్కడితో సౌభాగ్యలక్ష్మి పూజ సంపూర్ణమవుతుంది. అలాగే పంతులు గారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా, మమ్ములని కాపాడు లంబోదరా, బుద్ధులని సరిచేయి సిద్ధేశ్వరా, గతులన్నీ తప్పాయి గణనాథుడా, శిలలాంటి బతుకుల్లో జీవాన్ని నింపేసి కరుణించి రావయ్య గజకర్ణుడా, విజయాల ఉత్సుల్లో బందీలు అయ్యాము, సంకెళ్ళు తెంచేయి సర్వోత్తమా. సారీ జామ్. రేయ్, గాలికే కదా పడింది, దానికే సారీ చెప్పాలా? తుడుచుకుంటుందిలే, ఇలారా. శివప్రియం జయ జయం గణపతిం, ఇహ పరం నిశ్చలం ధనపరం. మీ తండ్రి గారికి అన్నగారికి ఇవ్వు, మంగళసూత్రాలకు పెడతారు. ఆయన ద్వారా నాకు లీల జరిగేటట్టు చూపించమ్మా.